మటన్ బక్రీద్కి మన ముస్లిం సోదరులు గిఫ్ట్ ఇచ్చారు నాకు. ఇక మా ఇంటికి తీసుకెళ్తున్నా. అంటే వాళ్ళు ఇలానే ఇస్తారనమాట, లెగ్ పీస్ అలా అంటే కట్ చేసేటప్పుడు నాకు గుర్తు రాలేదు, అందుకోసం మీకు చూపిద్దామని. ఎలా కట్ చేస్తామో చూడండి. ఎప్పుడు మేము చికెన్ కట్ చేసే అలవాటే కదా, మా కత్తులు ఈ మటన్కి కొద్దిగా సహకరించాం. అది కాక ఇది దాదాపు 4.5 కేజీ ఉంది మటన్ కూడా ఒకటి. నేను మొత్తం చూపించామని నాకు గుర్తు రాలేదు, వీడియో చేద్దామని. దానికోసం కట్ చేసిన తర్వాత మధ్యలో గుర్తు వచ్చింది. నేను లెగ్ చూడండి ఎలా ఉంది. నిన్న ఒక లెగ్ తీసుకొచ్చారు, అది సేమ్, అది 1 కేజీ 300 గ్రాములే ఉంటుంది. ఇది మాత్రం 4.5 కేజీ ఇచ్చాడు గిఫ్ట్గా నాకు. బెస్ట్ ఫ్రెండ్ చూడండి, ఇది కొంచెం బోన్లెస్. నా కత్తి పోతుంది, ఇది బోన్ కొట్టకూడదు. ఒరిజినల్ బోన్ని ఈ కత్తితో కొట్టాలి, బలమైన కత్తితో. మా ఈ చికెన్ కొట్టే కత్తితో కొట్టాను పోయినట్టుగా. నమస్తే అన్న. ఏమన్నా గారు, మీకు ఎవరైనా ఇచ్చారా? సోదరులు ఉన్నారా లేదా మీకు? సోదరులు, ముస్లిం సోదరులు ఎవరైనా ఉన్నారా మీకు? ఫ్రెండ్స్ ఇచ్చారా? నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక 50 మంది. నిన్న ఫోన్ చేశారు కానీ ఆల్రెడీగా ఇచ్చారు, నాకు ఏదైతే అని చెప్పిన వాళ్ళకి. ఎందుకంటే మనం హెవీగా తీసుకోవాలి, ఇంత మంచితనాన్ని వాడుకోవాలి. ఈ 4.5 కేజీ దాదాపు 2 వారాలు తింటాయి. చూడాలి పచ్చడి, మటన్ పచ్చడి బాగుంటుంది. కానీ ఇది మూలిగా ఇట్లనే ఉంచుకుంటూ బాగుంటుంది. చికెన్ వెనకాల కూడదు, ఇంకా ఏదో కట్ చేస్తాడు. అవి మటన్ కత్తులు వేరే ఉంటాయి బాగా, అవి కేజీన్నర ఉంటాయి. నమస్తే సేట్. మొత్తం మెత్తదేలే, మొత్తం మెత్తదేలే. చిన్న మస్తుందని పాత పాటలన్నీ ఓల్డ్స్. నీకు ఇవే ఇష్టమా? చిన్న నేను ఇంత తినలేనని మా మిత్రుడు కూడా కొంత ఇస్తున్నాను. ఇతను కూడా బెస్ట్ ఫ్రెండ్, నాకు చూపిస్తాను.
అది మోహన్ బాబు ఏమైనా పాడా స్లో వచ్చినాయని డ్యాన్స్ చేయను అంటుంది, స్పీడ్ వచ్చేటివన్నీ అవి వాళ్ళ కోసం సపరేట్ రాస్తారు. ముందు ఏదో బడాలేకు కట్ చేయాలి అంటే నేను ఫస్ట్ టైమే ఇంత పెద్ద లెగ్ చూడటము, అంటే నేను కట్ చేయడం ఎప్పుడు కేజీన్నర ఆ మధ్యలోనే వచ్చేది మనకి. ఏ సేట్ గరా బక్రీద్కి కనీసం 1/2 కిలో మటన్ అనేది తెచ్చి ఇచ్చినావు నువ్వు. ఏ మనిషి నువ్వు? ఇప్పుడే నువ్వు అన్నట్టు అది సరిగ్గా కట్ చేయలేదనుకో చీలిపోతుంది కదా. దీన్ని చాలా నైస్గా కట్ చేయాలి, ఏదో కరెక్ట్ దెబ్బ అటోటి ఇటోటి వేస్తే ఏమున్నది అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళే ఇలా కొడతారు. మిగతా కొద్దిగా పని నేర్చుకున్న వాళ్ళైతే ఊళ్ళో కట్ చేస్తుంటారు. అంటే నేను ఒక వీడియో చూశాను, వేరే వాళ్ళైతే దాన్ని మావా నమస్తే బా నీ బుగ్గలను చూస్తే ఒకప్పుడు ఉదయ్ కిరణ్ తరుణ్ గుర్తొస్తున్నారు మావా, పండు ఉన్నాయి దగ్గర ముద్దు పెడి దగ్గర మనోడే మన ఊరోడే. సరిపోయిందా దాంట్లో వేసేస్తాం, అంతవరకు చాలు, అంతవరకు చాలు. ఆఫ్ అయింది కొంచెం ఇంకా కానీ అడిగావు తిరుగుతాడు సార్. నాకేమన్నా ఓన్ డిసిషన్ తీసుకోనికే एक स्टार के सुसुरा कत्ती बोलती అదే హీరో ఉన్నాడు ఇద్దరు ఇప్పుడు ఎవరన్నా అది పొడుగు ఉంటాడు బట్టు ఉంటాడు ఆయన సునీల్ ఆయన కామెడీ ఇది కూర్చొని నిజం పని చేస్తున్నా సునీల్ పక్కటతనా ఉన్నాడా ఉన్నాడు చిన్నప్పుడు ఏం మటన్ చూడండి అయితే రెడీమేడ్ ఇలా ఉండాలా, మంచి పెద్ద ఏడ లెక్క ఉన్నది అన్న. ఇవి మేకపోతులే ఉంటాయి కదా, ఇంకో మేకపోతులే కదా. అట్లనే వస్తూ ఉంటాయి ఇప్పటి నుంచి. ఇంకా నీకు 1 గంటల నుంచి ఇంకా వస్తాయి మామూలు సాంగ్స్. విజయశాంతి గారు మైండ్లో వచ్చిన ప్రతిఘటన సినిమా. ఈ సినిమా ఆయనకి గంగా మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా మెయిన్ ఫిల్మ్ గా నడిచిన చిరంజీవి గారి పాత్ర గారి తర్వాత ఆ విలన్ గ్యాంగ్ లో అంత గుర్తింపు పొందిన పాత్ర శివరాజ్ గారి. అది కొంచెం మరి ఎక్కువ తిరిగాడు సార్ వాళ్ళకు కూడా నువ్వు అసలుకి నిజంగా నేను 1/2 కేజీ మటన్ మా ఫ్రెండ్కి ఇస్తుంటే ఇద్దరు తినలేరు, వద్దు చాలా అంటే అన్న ఇది ఇంకో కవర్ లేదమ్మా, కట్ చేయకూడదుగా అమ్మయ్యా బతిపోయా. బాబా ఏం పాట
నీ కోసం ప్రేమించాను చెలి, నా ప్యానం నీవేనని నన్ను తలిచా. కొట్టానా ఇందాక కట్ చేసా ఇందాక. ఇది మరి అంత వద్దు, ఒకసారి హాఫ్ కిలో పైన ఉండదు అంతే. అంకుల్ తుమ్ముడు ఇదో మాకెవరికి పెట్టకపోయినా పర్లేదు, వాడికి పెట్టు, వాడు గురించి వస్తాడు. నిన్ను నన్ను పెనవేసి సాక్షి, నిన్ను నన్ను రెండు రైట్. మొత్తం ఒకటి దాంట్లో అన్న, మొత్తం ఒకటి దాంట్లో నచ్చుతుంది కదా. మళ్ళీ అది ఎందుకు అట్లా చేసినావయ్యా అంటే ఆమె అనుమానం పుట్టిన తర్వాత ఆమె పుట్టింది, ముందు పుట్టలే ఆమె. తీసేయండి మా వీడియో. అది కూడానా? అది అది లేదు, అది వేరే ఉండదు. దీనిలో ఇది పెద్దది, అది వేరే ఉండదు. దీనిలో కలిపోతాం. ఎంత ఉందో ఒకసారి ఓకే. అక్కడ నువ్వు వెయిట్ చూడు. చాలన్నా, చాలా. ఇది ఒక కొట్టేసి. ఇతను నా బెస్ట్ ఫ్రెండ్. గిఫ్ట్గా నేను ఇస్తుంటే కూడా ఇంత చాలు ఎక్కువ తినలేరా. అదే వేరే వాళ్ళైతే కక్కుట్టు పడి అంటే మంచితనానికి మంచితనం. చికెన్ కూడా కీమా ఇస్తారా? నా వీడియోలు చూడు ఉంటాయి, నా వీడియోలు చూడు, దాంట్లో చికెన్ కీమా అన్నీ ఉంటాయి. చికెన్ది ఫోన్ చేద్దా ఐఫోన్ రుకో మళ్ళీ ఎందుకు చేసి గడి అయిపోయా చిలు చే కొన్ని పాటలు వింటుంటే మనకు స్మైల్ అనేది వస్తుంటుంది ముఖం మీద. ఇట్లాంటి ప్రాణం పోతుంటుంది. ఇట్లాంటివి చాలా ఉంటాయి పాటలు. ఎఫ్ఎంలో వస్తుంది పాట. లౌడ్ పిల్లలు తెలుసా నీకు? అరే లివర్ కింద ఆరోగ్యం మంచిగా అన్నామంటావు రోజు. నన్ను అడిగారు. నేను అంటే మా వైట్ తెల్ల రక్త కణాలు ఉంటాయి, అవి పడిపోతే డాక్టరే చెప్తాడు నెల రోజులు అట్లా రోజు 200 గ్రాముల పావుల దాకా తినమని. నాకు అట్లా తెలిసింది అన్నమాట. నేను తెలిసింది నలుగురికి చెప్తుంటాను.
ఆరోగ్యం నా ఒక్కడి కష్టం. మటన్ కీమా అంటే నా షాప్లో నేను ఎప్పుడు కట్ చేయను. ఇది ఏంటంటే మా ఫ్రెండ్ కోరిక మేరకు, ఎందుకంటే ఇతన్ని చూపిస్తాను కాబట్టి ఇతను చాలా నాకు బెస్ట్ ఫ్రెండ్. నేను నా ఇంటికి కూడా కీమలాగా ఇప్పుడు కొట్టుకోను. మనోడు ఏంటంటే ఇంట్లో చాలా మంచి మనిషి, ఇంట్లో మిక్సీ లేదు కట్ చేయడం. Is the mineral water selling? Coating. Water. The mineral water. తప్పు నాయ దూరంగా తాగరా చాలు. కీమాకు వాటర్ పోస్తే కూడా సహకరించిన ఈ ఎఫ్ఎంలో అన్ని ప్రాణం పోయే పాటలు. పనిచేసేటప్పుడు సాంగ్స్ పెట్టుకోవాలి, టీవీ పెట్టకూడదు. బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది ఈ మధ్య టెక్నాలజీ వచ్చిందని చెప్పి టీవీ వాడుతున్నారు. మంచిగా వైఫై అది ఇది. టీవీ బిజినెస్లో వాడకూడదు, ఎందుకంటే పని చేసేవాళ్ళు సరిగ్గా చేయాలి, అదే చూసుకుంటూ. అందుకోసం ఓన్లీ సాంగ్స్ పెట్టాలి. ఎఫ్ఎం టైప్ కానీ, ఎఫ్ఎంలో ఫుల్ మీకు అన్ని సాంగ్స్ వస్తుంటాయి. ఓకే, ఒకవేళ వినకూడదు మేము అది ఇది అనుకుంటే జీబీ ఏదైనా ఉండదు, 15 GB ఏదో ఉండదు, పాటలు ఎక్కించుకోండి, మంచి పాటలు వినుకోండి. అంతేగాని టీవీ మాత్రం షాపుల్లో బిజినెస్లో పెట్టాలి. వాళ్ళ ఇష్టం అంటే మనం రూల్స్ పాస్ చేయకూడదు. అంటే పనిచేసే వాళ్ళు సరిగ్గా చేయాలి. పాటలు ఉంటే ఉల్లాసంతో చేస్తారు, కానీ పాటలు అయితే ఉల్లాసంగా పనిచేస్తారు. ఈ ముగ్గురు కట్ చేసినప్పుడు ఇలా కింద ఆ పక్క ఈ పక్క చేస్తుంటే కీమ కొట్టేటప్పుడు ముద్దుకి అతుకుపోతుంది. అందుకోసం కత్తితో అలా ఇలా అని మహాప్రసాదం. ఇట్లనే ఆయిల్ అయినా మసాలా వేసి ఇట్లనే ఆయిల్ వేసి ఇంత ముంచుకు తింటే చెప్తాము. 1 kg బోల్ కొట్టాలి చికెన్. ఓకే ఫ్రెండ్స్, చూసారా, ఇదిగోండి, ఇది 4.5 kg ఇది. దీంట్లో 1/2 kg అంటే 650 grams కీమా కొట్టుకున్నాం.
4 కేజీలు అది, అంటే 3 కేజీలు 900. ఓకే రైట్, చూశారుగా. ఓకే బాయ్. ఇదే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను కదా. చెప్పనా ఏం పేరు? వెంకటేష్. అంటే నాకు తెలుసు కానీ శ్రోతలకు తెలియాలి. ఓకే బాయ్ చెప్పని. మనోడు డ్రైవింగ్ చేస్తుంటాడు, చాలా మంచోడు. ఓకే కస్టమర్స్ రైట్ బాయ్.